జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారంలో సూర్యుడు, శని లాభస్థానంలో యోగిస్తున్నారు. 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. అలాగే సూర్యుడు యోగిస్తున్న 3వ స్థానంలో, శుక్రుడు యోగిస్తున్నారు 4వ స్థానంలో. వృషభ రాశి వారికి అన్నదానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు ఆలయం సందర్శించండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారం, బుధవారాల రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. వృషభ రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం చాలా బాగుండబోతోంది. లవర్స్ కి కూడా చాలా బాగుంటది ఈ వారం అనేది. మంచి ఫలితాలు చూస్తారు. ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి అయిన శుక్రుడు నీచంలోకి వెళ్తారు ఆగస్టు 1వ తారీఖు నుంచి. అప్పటి నుంచి మాత్రం సమస్యలు ఉండే అవకాశం ఉంటది ఆరోగ్య పరంగా. అప్పుడు దాకా మాత్రం ఇటువంటి సమస్యలు అయితే ఉండవు, మంచి ఫలితాలే చూస్తారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, రిస్క్ అనేది తీసుకుంటారు, ఖచ్చితంగా విజయంతో సాధిస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమాధిపతి మీద గురు దృష్టి ఉన్నది. గురు దృష్టి ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అన్న వాళ్ళు వివాహం అయ్యే అవకాశం కూడా ఉంటది. మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటది. మీ వ్యక్తిగత జాతకంలో దశలు, అంతర్గతం యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కెరియర్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నారు, లాభస్థానంలో శని ఉన్నారు, గురు దృష్టి శని మీద ఉన్నది. ఈ విధంగా పరిస్థితి ఉన్నది కాబట్టి మీకు వృత్తి పరంగా చాలా బాగుంటది. జాబ్ చేంజ్ అవ్వాలని సరైన సమయము, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీశారని సంప్రదించండి. Please like, share and subscribe my channel.